మెథానీ మీదుగా కంటోన్మెంట్ ఏరియా మీదుగా ప్రయాణం చేసి 1 గంటన్నర తర్వాత 35 కిలోమీటర్ల దూరంలో సొంత వాహనంలో కానీ క్యాబ్లో కానీ లేదా లోకల్ ఆర్టీసీ సిటీ బస్ సర్వీసెస్లో కానీ ఈ బడంగ్పేట చేరుకుని అక్కడి నుంచి మనం ఈ దేవాలయాలకి చూడడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 దేవాలయాలు కూడా ఉన్నట్లు బయట ప్రపంచానికి చాలా కాలంగా తెలియదు. తెలిసినటువంటి భక్తులు మాత్రమే వచ్చి దర్శించుకుంటారు. ఎందుకంటే పూర్వం ముస్లిం పాలకుల నుండి మన దేవాలయాల్ని రక్షించుకోవడానికి ఒక ఇల్లులాగా లేదా ఒక సొంత ఇంట్లో ఒక మఠం స్థాపించుకున్నట్లుగా పూజలు చేసుకునేందుకు వీలుగా ఉండేలా నిర్మించుకున్న ఆలయాలు ఈ 2 కూడా. దేవాలయానికి ముందుగా ఒక వసార ఉంది. పైకప్పు రాతి పలకలు పేర్చి కట్టిన నిర్మాణంలా ఉంటుంది. పురాతన తత్వం మనకు చూడగానే అర్థమవుతుంది. అందులో నుండి లోపలికి గుమ్మంలోంచి వెళితే ఎదురుగా ధ్వజస్తంభం, లోపల చిన్న ఆలయం మనకి కనిపిస్తుంది. ప్రదక్షిణ దిశగా సాగితే నైరుతి దిశలో పెద్ద దేవతా వృక్షం ఉంటుంది. వాయువ్యంలో కొబ్బరికాయలు కొట్టు స్థలం అని రాసి ఉన్నటువంటి బోర్డు ఉంటుంది. శివలింగం, ఎదురుగుండా నంది, గోడపైన ఒక శివలింగం రాతి మీద చెక్కినటువంటి రాతి పలక, శివలింగం బొమ్మ గోడలో అమర్చింది ఉంటుంది. ఈ శివలింగం గల రాతి పలక 600 సంవత్సరాల క్రితం నుండి చెక్కినది ఇక్కడికి తీసుకొచ్చి దేవాలయంలో పెట్టి చాలా రహస్యంగా ఉంచబడింది. దీన్ని గుర్తించిన దగ్గర నుండి పూజలు జరుగుతూ ఇప్పటికీ దేవాలయం ఇలా నిలిచింది. కాశీ నుండి శివలింగం తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠించి దేవాలయం నిర్మించారు. ప్రస్తుతం దేవాలయం భక్తుల సహకారాలతో అలరారుతోంది. కుడి ఈశాన్య భాగంలో పురాతన చిన్న ఆంజనేయ స్వామివారి దేవాలయం మనకు కనిపిస్తుంది. గంధసింధూరం పూయబడి ఉంటుంది. గుడి పక్కన గల వసారాల చుట్టూరా అనేక బోర్డులు మనకు కనిపిస్తాయి. భక్తులు కూర్చుంటారు, వేచి ఉంటారు. అవన్నీ కూడా మనకి వీడియో విజువల్స్లో మనం చూడవచ్చు. విఘ్నేశ్వరుడు విజయ గణపతి సిద్ధి బుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామివారిగా అందంగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. విఘ్నేశ్వర స్వామివారి యొక్క జంట నాగుల విగ్రహం, శిలా విగ్రహం మనకు కనిపిస్తుంది. వెనకాల శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు భక్తులకు అందంగా దర్శనమిస్తున్నారు. దేవాలయం లోపల 2 తలుపుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే 12 జ్యోతిర్లింగాల యొక్క ప్రతిరూపాలు ఆ తలుపుల మీద ఇత్తడి రేకు మీద మలచబడ్డాయి. ఒక తలుపు మీద 6, వేరే తలుపు మీద 6 జ్యోతిర్లింగాలు, మొత్తం 12 జ్యోతిర్లింగాల యొక్క ప్రతిరూపాలు ఉంటాయి. గడప కూడా ఇత్తడి రేకుతో అందంగా మలచబడి ఉంది. దేవాలయం లోపల పానవటం 4 పలకలుగా ఉండి 8-10 అంగుళాల ఎత్తులో బాణలింగం మనకి దర్శనమిస్తుంది. గుడి లోపల గోడకు కూడా పార్వతీ పరమేశ్వరుడు ఇత్తడి రేకులో మలచబడిన తాపడం చేయబడినటువంటి మూర్తులు మనకి దర్శనమిస్తారు. అంగుళంలోనూ కూడా ఈ దేవాలయంలో భక్తి భావం మనకి కనిపిస్తూ ఉంటుంది. అర్చక స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన భక్తులందరి చేత, ఆడవారు మగవారు అందరి చేత కూడా పూజలు అభిషేకాలు స్వయంగా చేసుకునేలాగా, అందరూ శివలింగాన్ని ముట్టుకొని పూజలు చేసుకునేలాగా చేయిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు సంతోషించి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. సోమవారాలు, పర్వదినాల్లోనూ, ఆరుద్ర నక్షత్రం రోజున, ప్రతి మహాశివరాత్రికి భక్తులు అధికంగా పూజలతో స్వామిని అర్చించుకుంటారు. మహాశివరాత్రికి కూడా చాలా వైభవంగా జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. పరమ పవిత్రం శివనామము పంచాక్షరి శుభమంత్రము. పరమ పవిత్రం శివనామము పంచాక్షరి శుభమంత్రము. నమః శివాయ అనగానే సాక్షాత్కరించే శివరూపం. అభయం
దేవాలయం ఆవరణలో బయట నవగ్రహాల మందిరం ఉంది. నవగ్రహాలకు దర్శనం చేసుకొని నమస్కరించుకొని దేవాలయ దర్శనానికి భక్తులు వెళతారు. బయట ఆవరణలో పెద్ద పెద్ద వృక్షాలు, చాలా సంవత్సరాల నాటి వయసు ఉన్నటువంటి వృక్షాలు ఉన్నాయి. వాటిలో పొన్న చెట్లు చాలా పెద్దవి ఉన్నాయి. చూస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. స్వయంభూ శ్రీ పద్మావతి అలివేలుమంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయం పుష్కరిణి క్షేత్రం, అది కూడా శివాలయానికి ప్రక్కనే ఉంది. విడివిడిగా 2 గుమ్మాలలోంచి లోపలికి వెళ్ళాలి. కుడివైపున రాతి పలకలతో నిర్మించబడినటువంటి విశాలమైన హాలు, ఒక మండపం కనిపిస్తుంది. లోపలికి వెళ్తే ధ్వజస్తంభం కనిపిస్తుంది. గుడి 2 వైపులా మండపాలు ఉన్నాయి. దేవాలయం ద్వారం గుండా లోపలికి వెళ్తే 2 పెద్ద రాతి చర్యల మధ్య నుండి మనం లోపలికి 20 అడుగులు వెళ్తే ఈశాన్య భాగంలో రాతి చర్యకు ముందు అలివేలుమంగ దేవివారి విగ్రహం, అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం రాతి మీద చెక్కినటువంటివి ఉంటాయి. దానికి అందంగా ఎత్తడి రేకు అమర్చి కూర్చి ఉంచారు. విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. ఈ విగ్రహాలకి 600 సంవత్సరాల నాటి పురాతన చరిత్ర ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ రహస్య ప్రదేశంలో ఈ విగ్రహాలు ఎలా వచ్చాయో అనేది ఎవరికి తెలియదు. తెలిసిన తర్వాత, అంటే ఈ విగ్రహాలు బహిర్గతమైన తర్వాత పూజాధికారులు మొదలై నాటి నుండి నేటి వరకు వైభవంగా స్వామివారికి ఆరాధన, అర్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ దేవాలయ ఆవరణలో సామూహిక సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రతాలు కూడా జరుగుతుంటాయి. మన వీడియో విజువల్స్లో మీరు చూడవచ్చు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘ శ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. జై భోలో సత్యనారాయణ స్వామి భగవానే. వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయానికి ముందర దేవాలయం లోపలికి వెళ్తుంటే ఎడమవైపున ఒక పెద్ద కళ్యాణ మండపం ఉంది. ఈ చుట్టుపక్కల వారందరూ కూడా వివాహాలు చేసుకోవడానికి, ఫంక్షన్స్ అన్నీ చేసుకోవడానికి మంచి అవకాశంగా ఈ కళ్యాణ మండపం దగ్గరలో ఉంది. ఈ 2 దేవాలయాల దర్శన భాగ్యం ఒక అద్భుతం. ముస్లిం పాలకుల నుండి మన ధర్మాన్ని మనం రక్షించుకోవడానికి పూర్వీకులు ఎంతో సాహసంతో చేసినటువంటి అద్భుత ప్రయత్నం. ఈ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయని ఎవరు ఊహించరు. ఎంపీ శ్రీమతి సురభి శ్రీవాణి గారు, మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి కుమార్తె వీరు ఈ కార్యక్రమానికి వచ్చారు. దేవాలయ దర్శనం చేసుకుంటున్న కార్యక్రమంలో పాల్గొంటారు. వీరితో పాటు లోకల్ అధికారులు, ఎమ్మెల్యేలు వివిధ టీవీ ఛానల్స్లో తమ ప్రసంగాలతో ఆధ్యాత్మిక సందేహాల్ని, హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తున్నటువంటి శ్రీ పసర్లపాటి శ్రీనివాస్ బంగారయ్య శర్మ సిద్ధాంతి గారు ఈ సభా కార్యక్రమానికి వచ్చారు. వారి యొక్క సందేశాలను కూడా మనం వినవచ్చు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. వారితో పాటు అనేక రాజకీయ ప్రముఖులు, అలాగే పోలీసు వారు అందరూ కూడా వస్తున్నారు. మన వీడియో విజువల్స్లో మీరు చూడవచ్చు. మంత్రివర్యులకు, మిగతా అఫీషియల్స్ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నారు. సభలో ఆసీనులైనటువంటి పెద్దలందరినీ కూడా మన వీడియో విజువల్స్లో మీరు చూడవచ్చు. సభా కార్యక్రమాలను వీక్షించండి. ఎంపీటీసీ, ఎమ్మెల్సీ, పోలీసు అధికారులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులు, అనేక ప్రాంతాల నుండి వచ్చిన బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, తెలంగాణ ప్రభుత్వం వారు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పేదలకు చేస్తున్నటువంటి సేవలు, ఇలాంటి విషయాలన్నీ కూడా చర్చించడానికి స్టేజ్ మీద ఉన్నారు. దాదాపుగా 3,000 మంది, 4,000 మంది దాకా హాజరైనటువంటి పెద్ద సభ. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే బ్రాహ్మణ సమాజానికి ఏదైతే చేయాలి, వాళ్ళను వృత్తిలోకి తీసుకురావాలని చెప్పి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దాంట్లోనే భాగంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ను కూడా ఏర్పాటు చేసి రమణాచారి గారు, కేసీఆర్ గారి ప్రభుత్వం వారి అండదండలతో మనము ధూపదీప నైవేద్యాలు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు మనం బ్రాహ్మణులుగా తలెత్తుకొని జీవించే విధంగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మన బ్రాహ్మణుల పట్ల ఎంతో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ విధంగా గనక మీరు స్తోత్రం పిల్లలకి రోజు ఏదో ఒక స్తోత్రం గనక నేర్పిస్తూ చెప్తూ పోతూ ఉంటే
చాలా బలిష్ఠులు, బలాఢ్యులు, శక్తివంతులు, బలవంతులు అవుతారు. అది ఆంగ్లంలో చెప్తే వాడు ఎలా చెక్కాడో మనకు తెలియదుగా, మన ఋషి అయితే చాలా అద్భుతంగా చెక్కి దీన్ని పెట్టాడు. అమలయ్యేటట్టుగా చూశారు. చాలా బీదగా ఉన్నట్టు ఇంత రహస్యంగా ఇళ్ళ మధ్యలో బహుశా ఇప్పుడైతే ఇళ్ళు వచ్చాయి చుట్టూరా, పూర్వకాలం రాళ్ళు గుట్టలతో నిండి ఉన్నటువంటి ఈ ప్రదేశంలో ఇంత రహస్యంగా మన దేవుళ్ళని కూడా రక్షించుకోవాల్సినటువంటి పరిస్థితి పూర్వకాలంలో ఉండేది. అలా రక్షించి, మన ధర్మాన్ని రక్షించి పురాతనంగా ఈ యొక్క 2 దేవాలయాల్ని అభివృద్ధి చేశారు. కేవలం భక్తుల సహకారంతో మాత్రమే ఈ 2 దేవాలయాలు నడుస్తున్నాయి. ఇంతటి అద్భుత దేవాలయాల్ని మీరు కూడా తప్పకుండా దర్శించండి.